రియల్ ఎస్టేట్ టీవీకి స్వాగతం. సో ప్రజెంట్ నేనైతే తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ ఆఫీసు దగ్గర ఉన్నాను. సో ఇది మనకు నియర్ మోంజా మార్కెట్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అంతా వచ్చారు. సో వాళ్ళు ఎందుకు వచ్చారు అనే విషయం తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగున్ ప్రవీణ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్ ఏంటి ఇక్కడ ఐజీ ఆఫీస్కి వచ్చారు, ఏంటి అసలు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 26, 2020 257 అనే సర్క్యులర్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిరాకరించడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మేము అనేక రకాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్కి అనుమతి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి రెవెన్యూ మంత్రి గారిని, పొంగులేటి గారిని కలిసినప్పుడు కూడా వారు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు హామీని వాళ్ళు నెరవేర్చడంలో విఫలమైపోయారు. కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. 2 లక్షల ప్లాట్లు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నాయి. కొన్ని వేల మంది కొనుగోలుదారులు, అమ్మకందారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వాటి రిజిస్ట్రేషన్ మేమేమైనా గవర్నమెంట్ భూములని రిజిస్ట్రేషన్ చేయమన్నామా? మా భూములని, మా ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం. రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి 2,000 కోట్ల ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ వస్తాయి, పర్మిషన్ ఛార్జెస్ వస్తాయి, అనేక రకాలుగా ప్రభుత్వానికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వం ఆగస్టు 26న రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను పెంచనున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వం దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక నగరాలలో భూముల రేట్లు పెరిగిపోయి ఉన్నవి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లక్షలలో ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ ఉన్నాయి, పర్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి. ఇన్ని రకాల ఛార్జెస్ కట్టేసరికి ఓ 10 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించే పరిస్థితి ఏర్పడింది. పేద మధ్య తరగతి ప్రజలతో పాటుగా ఏ ప్రభుత్వాధికారి కూడా ఈ నగరాల్లో ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. పేద మధ్య తరగతి ప్రజలతో పాటుగా ఉద్యోగులను కూడా సొంతింటి కలకు దూరం చేసినట్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ విలువ పెంచినప్పుడు ఇప్పుడు ఏదైతే స్టాంపు డ్యూటీ ఉందో 7.5%, దాన్ని 3% తగ్గిస్తే వెసులుబాటు అవుతుంది. పేద మధ్య తరగతి ప్రజల మీద భారం పడకుండా ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. గతంలో మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మాతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యమాలు చేయటం జరిగింది. మీరిచ్చినటువంటి హామీనే నెరవేర్చుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఐజీ ఆఫీస్లో వెళ్ళారు కదా సార్, లోపల కలిసారా ఐజీ గారు? ఐజీ గారు కానీ, అడిషనల్ ఐజీ గారు కానీ మరి మమ్మల్ని కలవడానికి నిరాకరించారు. ఇంకొక ఆఫీసర్ని మమ్మల్ని కలవమని చెప్పటం, వారు కూడా సరిగా స్పందించకపోవటం ఇది విచారకరం, చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకు వచ్చినట్టే ఇబ్బందులు ఏంటో మరి వాళ్ళ మీద ఈ యొక్క మంత్రుల మరి ఒత్తిడి ఏ విధంగా ఉందో మాకైతే తెలియదు. మమ్మల్ని కలవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మేము ప్రజల తరపున ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి అడిషనల్ ఐజీ గారికి, ఐజీ గారికి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అంటే మరో విషయం మీరు ఇందాక అన్నారు, ఎల్ఆర్ఎస్ కూడా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 31 డెడ్ లైన్ కూడా పెట్టింది. అప్పటి వరకు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసుకోండి, ఫీ చేసి మీరు ఎల్ఆర్ఎస్ పొందండి అని ఉన్నది. మరి ఇప్పుడు ఏంటి దాని స్టేటస్ ఏంటి సార్? అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ వసూలు చేస్తామన్నప్పుడు ఇదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తారేమో, కాబట్టి మేము కనుక మా ప్రభుత్వం ఏర్పడితే ఎల్ఆర్ఎస్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా ఆయన పబ్లిక్ మీటింగులలో అనేక మార్లు చెప్పడం జరిగింది. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ని పెంచటం పాటుగా బలవంతంగా వసూలు చేయడానికి పూనుకుంటున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రాబోయే ఎన్నికలలో ప్రతికూల పవనాలు వీస్తాయని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే మరో విషయం సార్, ఇప్పుడు మీరు గతంలో ధరణి సమస్యలు కూడా లేవనెత్తారు. మరి దానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి గారు కానీ, రెవెన్యూ మినిస్టర్ గారు కానీ మీరు రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందా, చేశారేమన్నా? వాస్తవంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ధరణి సమస్యలు కానీ, ఎల్ఆర్ఎస్ సమస్యలు కానీ, రిజిస్ట్రేషన్ సమస్యలు కానీ, రైతు బంధు సమస్యలు కానీ మేమే గత ప్రభుత్వం దృష్టికి తీసుకురావటము, ఉద్యమం చేయటము, గత ప్రభుత్వం కొన్నిటిని పరిష్కరించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ గారికి కూడా ధరణి సమస్యలను మేము రాతపూర్వకంగా వారి కోరిక మేరకే మేము ఇవ్వటం జరిగింది. కొంత పరిష్కారమైనవి. ఈ ప్రభుత్వం పూర్తిగా ధరణి సమస్యలు పరిష్కరిస్తాను
చేస్తానని చెప్పడం జరిగింది, కానీ ఎలాంటి చర్యలు ఇప్పటివరకు అయితే తీసుకోలేదు. ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మంచి పరిణితి చెందినటువంటి వాళ్ళు, సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు, మరి అయినా కూడా మరి ధరణి సమస్యలు పరిష్కారం కావకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. రెవెన్యూ అధికారులు ధరణి సమస్యల్ని అడ్డంగా పెట్టుకొని దోచుక తింటున్నట్టు కూడా మాకు ప్రజల నుంచి, రైతుల నుంచి మాకు అనేక వినతులు వస్తున్నాయి. అంటే ధరణి కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో మంత్రులను, కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా పెట్టారు. సో సమస్యలను పరిష్కరిస్తామని ఒక మాట అన్నది. గతంలో ఎలక్షన్ కంటే ముందు అసలు ధరణిని రద్దు చేస్తామన్నారు. అంటే ఈ రెండింటిని ఎట్లా చూస్తున్నారు మీరు? వాస్తవంగా ధరణి పేరు మారుస్తారు కానీ డిజిటలైజేషన్ని మార్చడానికి లేదు. ధరణి పేరు, ధరణిని రద్దు అంటే ధరణి పేరుని మాత్రం రద్దు చేస్తారు కానీ ధరణి బదులు వాళ్ళు భూమాత అని పెట్టుకుంటున్నారు. భూమాత కాకపోతే సోనియా మాత అని పెట్టుకోమను. కానీ ధరణి సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించి రైతులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ సమస్యలకు ప్రభుత్వం అందుబాటులో ఉండేటట్లుగా, అధికారులు అందుబాటులో ఉండేటట్టుగా చేసి ఇప్పటికీ కొన్ని లక్షల మంది రైతులు ధరణి సమస్యలతోటి సిఎస్ ఆఫీసుకు కానీ అనేక రకాల కలెక్టర్ ఆఫీసులకు అనేక జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా వాళ్ళు ఇంకా దారుణమైనటువంటి కొంతమంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఇంకో విషయం సార్, ఇప్పుడు మీరు జీపీ లేఅవుట్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలి, వాటిని ఆపేశారంటున్నారు కదా. సో గతంలో ఏదైతే ఈ రిజిస్ట్రేషన్లో ఆపక ముందుకు కొన్ని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కొంతమంది రియాల్టర్లు, మొత్తం కాదు కొంతమంది రియాల్టర్లు ఏం చేశారంటే దాన్ని మళ్ళీ కొత్త లేఅవుట్ చేసి కొన్న వాళ్ళకు కొంచెం అన్యాయం జరిగింది కూడా. గతంలో మీరు కూడా పోరాటం చేశారు వాటి గురించి కూడా. మరి ఒకవేళ వాళ్ళ సమస్యలు మరి పరిష్కారం ఏంటి సార్? ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వము గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంది, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది, ఏం అర్థం కాదు. ఇల్లీగల్ అని ఘోరంగా ప్రచారం చేశారు. నా ప్రాపర్టీని నేను అమ్ముకోవటం ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? నీకు స్టాంప్ డ్యూటీ వస్తుంది, తీసుకోండి. నువ్వేమైనా టైటిల్ ఇస్తున్నావా? నువ్వేమైనా హెచ్ఎండిఏ లేఅవుట్కు ఏమైనా గ్యారంటీ ఇస్తున్నావా? లేదా డిటీసీపీ లేఅవుట్కు గ్యారంటీ ఇస్తున్నావా? నా భూమిని నేను అమ్ముకుంటున్నా, కొనుక్కునే వాళ్ళు ఇష్టంగా కొనుక్కుంటున్నారు. నువ్వు స్టాంప్ డ్యూటీ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయి. మేమేమైనా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయమన్నామా? మీరు చేసే ఇట్లాంటి చర్యల వల్ల కొంతమంది రియాల్టర్లు తప్పుదోవన నడవాల్సి వస్తుంది. సబ్ రిజిస్ట్రార్లు కూడా కొంత దీన్ని సొమ్ము చేసుకోవటం కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే మరొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో అసెంట్ భూముల విషయం కూడా మీరు మాట్లాడారు. అసెంట్ భూములను క్లియరెన్స్ ఇస్తాము, ఎవరైతే వాళ్ళకి పట్టాలు ఉన్నాయో వాళ్ళని అమ్ముకునే విధంగా చేస్తామని కూడా అన్నారు గవర్నమెంట్. గతంలో మీ డిమాండ్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు వాటి స్టేటస్ ఏమన్నా చెప్తారా గవర్నమెంట్? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 24 లక్షల ఎకరాల అసెంట్ భూమి ఉంది. 15 లక్షల మంది రైతుల చేతుల్లో ఉన్నది. అది ఈ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే అసెంట్ భూములు ఉన్నటువంటి రైతులకు అమ్ముకునే హక్కులు కల్పిస్తామని చెప్పారు. మరి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలంటే వాళ్ళకి అమ్ముకునే హక్కులను కల్పించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. చివరిగా ఈ జీపీ లేఅవుట్ రిజిస్ట్రేషన్ అయిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా సార్? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉన్నది. రేట్లు కూడా పడిపోయినాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ యొక్క అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేయాలి. ఏ పనులైతే చేస్తే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతూనే అన్ని బిజినెస్లు అభివృద్ధి చెందుతాయి. ఆర్థికంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు స్థిరపడతారని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ పెరగడానికి ఏదన్నా చర్యలు తీసుకుందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా తీసుకుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవంగా రియల్ ఎస్టేట్ని డెవలప్ చేయడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. హైప్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అయిన తర్వాత రియల్ ఎస్టేట్ని డెవలప్మెంట్ కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు ఇప్పటివరకు అయితే చేపట్టలేదు. హయత్ నగర్ ఏరియాని డెవలప్ చేస్తామంటున్నారు, సాగర్ రోడ్డును డెవలప్ చేస్తామంటున్నారు, కానీ చర్యలు అయితే ఇప్పటివరకు ఏమీ లేవు. అంటే ఇప్పుడు ఐజీ గారు కలవలే కదా మీరు? మరి ఏమైనా మంత్రి, రెవెన్యూ మంత్రి గారు ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సెక్రటరియట్కు వెళ్తున్నాము. రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా మరొకసారి ఈ విషయాన్ని తీసుకెళ్ళి, మరి మీరు గతంలో హామీ ఇచ్చారు, హామీని నెరవేర్చుకోండి అని చెప్పి మేము వారి దృష్టికి మరొకసారి తీసుకుపోయే అవకాశం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, తెలంగాణలో జీపీ లేఅవుట్స్ అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్లను రిజిస్ట్రేషన్ చేయకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం
రిజిస్ట్రేషన్ ఆపింది. సో వాటికి సంబంధించి పరిష్కారం కోసం అవి రిజిస్ట్రేషన్ చేయాలని ఐజీ గారిని కలవడానికి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అందరు వచ్చారు. సో లోపల ఐజీ లేరు, మిగతా ఆఫీసర్ను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారంట. సో అదేవిధంగా ధరణి సమస్యల మీద, అదేవిధంగా ముఖ్యంగా వచ్చే ఇప్పుడు ఆగస్టులో అయితే ప్రభుత్వం భూముల ధరలు పెంచే అవకాశం ఉంది. ఏదైతే గవర్నమెంట్ వాల్యూకి బహిరంగ మార్కెట్లో ఉన్న రేటుకి చాలా వ్యత్యాసం ఉండడంతో సో దీన్ని ఈక్వల్ చేయాలనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్కి ఏదైతే రేటు ఉందో దానికి దగ్గరగా చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం తీసుకోబోతుందని అయితే మనకు వార్తలు వస్తున్నాయి. సో ఒకవేళ తీసుకుంటే అది చాలామందికి నష్టం అని చెప్తున్నారు. ఒకవేళ పెంచినా కూడా వాటికి ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయో అవి 3%కి తగ్గాలి. ప్రజెంట్ 7.5 ఉంది, 3% తగ్గాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ధరణి సమస్యలు, అసెంట్ భూముల సమస్యలు కూడా పరిష్కరించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ యొక్క డిమాండ్స్. సో మరో సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.